అయోధ్యలో కొలువైన బాలరాముడు జగదానందకారకం దివ్యమంగళ స్వరూపం మందస్మిత వదనం చేత బంగారు ధనస్సు బాణం స్వర్ణ వజ్రాభరణాలు తులసీమాలల అలంకారం కార్యక్రమ ప్రధాన యజమాని కర్త హోదాలో 5 ఏళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోడీ చేతుల మీద ప్రాణప్రతిష్ఠ జరిగింది. సోమవారం గర్భాలయం లోపల నరేంద్ర మోడీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకండ్ల వ్యవధిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ఠ ముగిశాక మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడంటూ ప్రధాని అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన మరుక్షణమే దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోడీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయు పక్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రతువు పూర్తి కాగానే మోడీ 11 రోజులు అనుష్ఠాన దీక్షను విరమించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయోధ్యలో ప్రధాని మోడీ పారవస్యం రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం, వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని పిలుపు, అయోధ్య పురవేదుల నిండా ప్రతిధ్వనించిన మంగళధ్వని, ఆహుతులను ఆకట్టుకున్న నృత్య సంగీత ప్రదర్శనలు, రామభక్తి పారవస్యంలో ఓలలాడిన భారతావని, ప్రపంచ నలుమూలల్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలు, ప్రపంచంలోని అదృష్టవంతుని శిల్పి అరుణ్ యోగిరాజ్, జాతి మందిరం ఇది, యూపీ సీఎం యోగి, ప్రముఖుల సందడి, ప్రతిపక్షాల నేతలు ఏం చేశారంటే అంటూ డీటెయిల్డ్ వార్తల్ని రాసుకొచ్చింది సాక్షి. ఇకపోతే సమ్మె